హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సెషన్లో మనం ఇంటర్నెట్ బేసిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐపీ అడ్రసెస్, డొమైన్ నేమ్, వెబ్ బ్రౌజర్, ఈమెయిల్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వీటి గురించి మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, ఇంటర్నెట్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఇంటర్నెట్ అనేది గ్లోబల్ నెట్వర్క్ అని చెప్తాం. అంటే ప్రపంచం అంతటా ఉన్నది నెట్వర్క్ ఏంటి అంటే అది ఇంటర్నెట్. ఇది ఏం చేస్తుంది? మిలియన్ ఆఫ్ కంప్యూటర్స్ని లేకపోతే ఏదైనా డివైజెస్ని కూడా కనెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే పర్సన్కి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి అంటే మనకు కావాల్సింది ఇంటర్నెట్ లేకపోతే మనం ఒక ప్లేస్ టు ప్లేస్, అంటే ఒకే ప్లేస్లో ఉన్న వాళ్ళం అనుకోండి, పక్కనే ఉంటాం కాబట్టి మాట్లాడుకోవడానికి ఉంటుంది. బట్ వేరే ప్లేసెస్లో ఉన్నప్పుడు పీపుల్తో కమ్యూనికేట్ అవ్వాలి అన్నా మనకు కావాల్సింది ఏంటి అంటే ఇంటర్నెట్. ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేయాలి అనుకుంటే ఇంటర్నెట్ అవసరమే. ఇంకా రీసోర్సెస్ ఏమన్నా తెలియాలి అనుకోండి, వరల్డ్ వైడ్లో మనకి ఏమేం జరుగుతున్నాయి, ఏ ప్లేస్లో ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి కావాల్సింది కూడా మనకి ఇంటర్నెట్టే. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తాం మనం, వేరే ప్లేసెస్లో ఉన్నవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనకి యూట్యూబ్లోనే కనిపిస్తుంది. అంటే దానికి ఇంటర్నెట్ వల్లే కదండి సాధ్యమవుతుంది. నెక్స్ట్, ఇది వేస్ట్ హైవే సిస్టమ్లా వర్క్ చేస్తుంది అని చెప్తాం. అంటే ఏంటంటే విస్తారమైన హైవే సిస్టమ్ అనమాట. అంటే వరల్డ్ వైడ్ అంతా కూడా మనకి ఇంటర్నెట్ అనేది విస్తరించబడే ఉంది కదండి. డేటా అనేది స్మాల్ ప్యాకెట్స్లా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఏమైతే కనెక్ట్ అయి ఉన్నాయో డివైసెస్, వాటి మధ్య డేటా అనేది స్మాల్ ప్యాకెట్స్లా ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ కంప్యూటర్స్ని కానీ, స్మార్ట్ ఫోన్స్ని కానీ, సర్వర్స్ని కానీ మనకి వైర్డ్ ఆర్ వైర్లెస్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకుని ఇవి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ల్యాప్టాప్ అండ్ స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసామనుకోండి, అంటే మనం మొబైల్లో ఉన్న డేటా ఆర్ ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ కూడా మనం సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఒక కేబుల్ యూజ్ చేసి డేటా అనేదాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు మనం యూజ్ చేసింది వైర్డ్ మీడియా అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం వైర్లెస్ మీడియా ఎలా అని చెప్పచ్చు? వాట్సాప్లో సెండ్ చేసే మెసేజెస్ అన్నా చెప్పచ్చు, లేకపోతే యూట్యూబ్లో మీరు చూసే కంటెంట్ అయినా, గూగుల్ కంటెంట్ అయినా, ఇవన్నీ జరిగేది ఏంటి? వైర్లెస్ నెట్వర్క్స్తోనే జరుగుతుంది. మనం ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే ఏ ప్లేస్కి వెళ్ళకుండా కూడా మనం ఇంట్లో కూర్చుని ప్రతి విషయం కూడా తెలుసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే డైలీ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఏంటి అంటే ఈమెయిల్ చేయాలి అన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి అప్లై చేయాలనుకోండి, మెయిలే చేస్తారు కదా మీరు. మెయిల్ చేయాలి అన్నా, లేకపోతే ఆన్లైన్లో ఏదైనా నేర్చుకోవాలి అన్నా, యూట్యూబ్ ఇంకా ఉన్నాయి కదండి, వాటిలో ఏదైనా నేర్చుకోవాలి అన్నా, షాపింగ్ చేయాలి అన్నా, మనకి షాపింగ్ యాప్స్ కూడా వచ్చేసాయి. మనం ఎక్కడికి వెళ్ళకుండానే షాపింగ్ ఇంట్లోనే కూర్చొని చేసేయచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్ కావాలి అన్నా కూడా మనం ఇంటర్నెట్ ఉంటే మన మొబైల్లో, మన దగ్గర ఉన్న డివైస్లో మనం ఏదైనా సరే మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. అదే ఇంటర్నెట్. నెక్స్ట్, ఇంటర్నెట్ బేసిక్స్ చూద్దాం అప్పుడు. ఫస్ట్, ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ప్రతి డివైస్ కూడా ఇంటర్నెట్లో కనెక్ట్ అయి ఉన్న ఎవ్రీ డివైస్కి కూడా ఒక యూనిక్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుందండి. ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది, అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్కూల్స్లో చూసుకున్నా లేకపోతే కాలేజెస్లో చూసుకున్నా మీకు ఒక అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది కదండి. ఎవ్రీ స్టూడెంట్కి కూడా మనకు ఒక అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ అడ్మిషన్ నెంబర్ ఓన్లీ 1% మీదైతే మీకు మాత్రమే అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, వేరే ఎవరికి కూడా అడ్మిషన్ నెంబర్ ఉండదు. అలాగా ఇంటర్నెట్లో కనెక్ట్ అయ్యి ఉన్న ఎవ్రీ డివైస్కి కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఇది ఎలాగా అంటే హోమ్ అడ్రస్ లాగా దానికి. అంటే డేటా ప్యాకెట్స్ అనేవి, ట్రాన్స్ఫర్ అయిన డేటా ప్యాకెట్స్ అనేవి ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది తెలియడం కోసం మనకి ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. మోడర్న్ ఇంటర్నెట్ సిస్టమ్స్ ఏం చేశాయి అంటే IPv4, IPv6 ఇలాంటి ట్రాన్స్మిటింగ్ ఇంటర్నెట్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఐపీ అడ్రస్ అనేది ఒక యూనిక్ న్యూమరిక్ లేబుల్లోనే ఉంటుంది. అంటే నెంబర్స్ లానే ఉంటుంది, అసైన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ప్రతి డివైస్ కూడా కంప్యూటర్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటుంది కదండి. వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఎందుకంటే ఇంటర్నెట్, మనం ఒక డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ డివైస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం కోసమే ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మెయిన్గా 2 పర్పసెస్ కోసం.
ఎందుకు అంటే నెట్వర్క్లో మనకి చాలా డివైజెసే ఉంటాయి ఐడెంటిఫై చేయడం కోసం ఒకటి. సెకండ్ ఏంటంటే ఒక డివైస్ అనేది ఇంకొక డివైస్తో కనెక్ట్ అవ్వాలి ఆర్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే డివైస్ లొకేషన్ ఎక్కడ, లొకేషన్ ఏంటి అని తెలుసుకోవడం కోసం కూడా ఐపీ అడ్రస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ అంటే ఏంటంటే హ్యూమన్ రీడబుల్ నేమ్ అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్కి ఆర్ డివైస్కి ఐపీ అడ్రస్ ఎలాగో మనకి డొమైన్ నేమ్ అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో ఏదైనా మనం సెర్చ్ చేసినప్పుడు మ్యాటర్ సెర్చ్ చేసిన తర్వాత wikipedia.com అని ఏదో ఒకటి .com పెడతాం కదండి, దాన్నే డొమైన్ నేమ్ అంటాం అనమాట. డొమైన్ నేమ్ అనేది హ్యూమన్ ఫ్రెండ్లీ, అది ఒక యూనిక్యూ అడ్రస్సే. ఆ వెబ్సైట్కి అది ఒక యూనిక్యూ అడ్రస్ లానే కదా, అలా అనమాట. డొమైన్ నేమ్ అంటే అది మనకి ఈ డొమైన్ నేమ్ అనేది ఒక నేమ్ ఉంటుంది, అని ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది అనమాట. ఆన్లైన్లో ఐడెంటిఫై చేయడం కోసం మనం ఆ వెబ్సైట్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం, దాన్నే మనం డొమైన్ నేమ్ అంటాం. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. అంటే టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ వైడ్ వెబ్. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి అంటే ఒక వెబ్సైట్ అనేది కావాలి కదండి, వెబ్ బ్రౌజర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, క్రోమ్ ఇవన్నీ వెబ్ బ్రౌజర్సే అంటాం కదా. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం ఆ బ్రౌజర్స్ ఓపెన్ చేసి మాత్రమే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోగలం, దాన్నే వెబ్ బ్రౌజర్ అంటాం. ఆ ప్లాట్ఫామ్స్ని వెబ్ బ్రౌజర్స్ అంటాం అనమాట. ఇంకా ఏంటంటే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ ఉంటే మనం ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇంటర్ఫేస్లా మనకి హెల్ప్ చేస్తుంది. అంటే క్లయింట్కి సర్వర్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్లా మనకి ఇది వెబ్ బ్రౌజర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇంకా చూసుకున్నట్టయితే బ్రౌజర్ అనేది సర్వర్స్కి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది. ఎందుకు? వెబ్ డాక్యుమెంట్స్ కోసం అండ్ సర్వీసెస్ కోసం. అప్పుడు రిసీవర్ ఏం చేస్తాడు, మనకి ఏదైతే సెర్చ్ చేస్తామో అది కంటెంట్ అనేది మనకి విజువలైజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ టెక్స్ట్ రూపంలో అయినా, టెక్స్ట్ అయినా, ఇమేజెస్ అయినా, ఇన్ఫర్మేషన్ అయినా, లింక్స్ అన్నా, ఇలా మనకి కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీన్నే వెబ్ బ్రౌజర్ అంటారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెయిల్. ఎలక్ట్రానిక్ మెయిల్ని మనం ఈమెయిల్ అని కూడా అంటాం. ఇది ఎందుకు అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని మనం మెసేజెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం ఈమెయిల్ అనేది యూజ్ చేస్తాం. బేసిక్స్ ఆఫ్ ఈమెయిల్ అనేది చూద్దాం. ఈమెయిల్ అడ్రస్. ఫస్ట్ ఏంటంటే మనకి ఈమెయిల్ ఏదైనా మెసేజ్ సెండ్ చేయాలి అంటే ముందు మనకి ఈమెయిల్ అనేది ఉండాలి, అది ఈమెయిల్ అడ్రస్ అంటాం. అంటే ఇది ఫార్మాట్ ఎలా ఉంటుంది, నేమ్ ఉండి @gmail.com అని, outlook.com అని ఇలా ఉంటాయి కదండి, వీటిని ఈమెయిల్ అడ్రస్ అని అంటాం. నెక్స్ట్ ఈమెయిల్ క్లయింట్. ఈమెయిల్ క్లయింట్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని చెప్పచ్చు. అంటే ఏంటంటే ఈమెయిల్లో మనకి మెసేజ్ని సెండ్ చేయాలన్నా, రిసీవ్ చేయాలన్నా, ఈమెయిల్స్ని మేనేజ్ చేయడం కోసం యూజ్ చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్, అవుట్లుక్, యాపిల్ మెయిల్ ఇవన్నీ కూడా మనకి ఈమెయిల్స్ని మేనేజ్ చేసే సాఫ్ట్వేర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ ఈమెయిల్ సర్వర్. ఇది ఏంటి అంటే కంప్యూటర్ సిస్టమ్ అనమాట. అంటే మెసేజెస్ని ఫార్వర్డ్ చేయాలా, స్టోర్ చేసుకోవాలా, ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేది ఈమెయిల్ సర్వర్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ని వెబ్ అని కూడా పిలుస్తాం మనం. ఇది ఏంటి అంటే ఒక సిస్టమ్ అనమాట. అంటే వెబ్ పేజెస్ని, ఇన్ఫర్మేషన్ని ఇవి అన్నిటినీ కూడా ఇంటర్ కనెక్ట్ చేసే సిస్టమ్ అనమాట. ఇది మనం ఏం చేయొచ్చు, ఇంటర్నెట్ని యూజ్ చేసి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. బేసిక్గా మనకి వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఎందుకు క్రియేట్ చేశారు అంటే పీపుల్కి హెల్ప్ చేయడం కోసం అనమాట. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అన్నా, లేదు అంటే ఇన్ఫర్మేషన్ అనేదాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నా కూడా మనకి వెబ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇంకా ఏంటంటే మనం వెబ్సైట్స్, అందులో మనం వీడియోస్ చూడొచ్చు, ఆన్లైన్ షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు. ఇంకేంటంటే మన వరల్డ్లో ఉన్న ఎవరితోనైనా సరే కనెక్ట్ అవ్వచ్చు. మన దగ్గర కంప్యూటర్ ఆర్ మొబైల్ ఉంటే మనం ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ఎవరితోనైనా మాట్లాడగలచ్చు, దాన్నే వెబ్ అంటాం. ఇంకేంటంటే ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్ అనే నేమ్ ఎలా వచ్చింది అంటే పీపుల్ ఏం చేశారు అంటే అన్ని పబ్లిక్ వెబ్సైట్స్ ఉంటాయి కదండి, ఆ వెబ్సైట్స్ అన్నిటినీ కూడా యాక్సెస్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న లోకల్ కంప్యూటర్స్తోనైనా, లేదు అంటే మదర్ డివైజెస్తోనైనా కనెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఒక ప్లేస్లో పెట్టారు, ఒక కలెక్టివ్ ఇంటర్నెట్లో పెట్టారు మనకి. దాన్నే మనం వరల్డ్ వైడ్ వెబ్ అని అంటాం. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఎవరికైనా కావాలి అనుకుంటే షేర్ చేసుకోవచ్చు, దాన్ని మనం వరల్డ్ వైడ్ వెబ్ అని అంటాం. ఈ వెబ్లో మనకి ఏముంటాయి, డేటాలో టెక్స్ట్.
ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పిక్చర్స్ ఉంటాయి, ఆడియో ఉంటాయి, వీడియో ఫార్మాట్స్ ఉంటాయి. ఇలా మనం ఇంటర్నెట్ని యూజ్ చేసి వరల్డ్ వైడ్ వెబ్ అనేదాన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్లో మనకి 3 మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ అనేవి ఉన్నాయి. వెబ్ అనేది ఎలా వర్క్ అవుతుందని చెప్పడానికి. ఫస్ట్ యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇది ఒక వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ఇది. ఓకే, అంటే మనకి ఎలా ఉంటుంది, https www. ఏదైనా wikipedia.com ఇలా ఉంటుంది కదండి, దాన్నే మనం యూఆర్ఎల్ అంటాం. ఇది ఏం చెప్తుంది, బ్రౌజర్ అనేది ఎగ్జాక్ట్గా పేజ్ ఎక్కడుంది, ఏ పేజ్ దగ్గర ఉంది అని చెప్పడాన్ని మనం యూఆర్ఎల్ అని అంటాం. నెక్స్ట్ హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్పచ్చు. అంటే ఇది ఏం చేస్తుంది, వెబ్ పేజెస్ అనేవి సెండ్ చెయ్యాలా రిసీవ్ చెయ్యాలా అని చెప్పేదే హెచ్టిటిపి. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఏంటి అంటే ఒక కోడ్ అనమాట. అంటే బ్రౌజర్ అనేది ఏం డిస్ప్లే చేయాలి, ఏ వెబ్ పేజ్ని డిస్ప్లే చేయాలి అని చెప్పి, అంటే టెక్స్ట్నా ఇమేజెస్నా లేదు అంటే లింక్స్నా ఏది మనకి డిస్ప్లే చేయాలి అని చెప్పేదే మనకి హెచ్టిఎంఎల్ అని చెప్పచ్చు. ఇదండి మన సెషన్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము అంటే ఐపీ అడ్రస్ అంటే ఏంటి. ఐపీ అడ్రస్ ఈజ్ ఏ యూనిక్ అడ్రస్, ఇట్ ఈస్ ఏ సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమరిక్. నెక్స్ట్ డొమైన్ నేమ్, ఇట్ ఈస్ ఏ హ్యూమన్ రీడబుల్ నేమ్. అండ్ వెబ్ బ్రౌజర్, విచ్ ప్లాట్ఫామ్ we use to find the information easily is known as web browser. Next, electronic mail. Electronic mail is also known as a email. To send messages professionally, we can use the electronic mail. Next, World Wide Web. It is a system of interconnected web pages and information that you can access using the internet is called a World Wide Web. That's it. ఈ సెషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.